నాకు ఈ మూవీ చూసిన తర్వాత వైఫ్ ఏమో బాధ అనిపిస్తుంది, వైఫ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ఫోటో చూసి మీరు మోసపోదు, ఎందుకంటే మన తెలుగు యాక్టర్ చూడడానికి బాలీవుడ్ లా ఉన్నాడు కానీ నిజంగా మన తెలుగు యాక్టర్. యాక్చువల్లీ ఈ మనిషి బాలీవుడ్ ఏదాల్సింది, బట్ ఇప్పుడు టాలీవుడ్ నేర్చున్నాడు. కానీ రాబోయే సంవత్సరంలో బాలీవుడ్ కాదు ప్రపంచాన్ని మొత్తం వెళ్తాడు. అసలు చిక్కన గారు చిన్న డౌట్, మీరు ఏం ప్లాన్ చేయాలనుకుంటారు? అసలు భారతదేశం ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. చిగిరి చిగిరి సాంగ్ ప్రపంచాన్ని మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూసి ఇలా చేశారు బుజ్జిబాబు గారు. ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలా చూపెట్టాలి ఆడియన్స్ కి తనకు తెలిసినంత ఏ డైరెక్టర్ తెలియదు. హరిశంకర్ తెలుసు ఒక ఆడియన్స్ కి ఎలాంటి సాంగ్స్ కావాలి. మిస్టర్ పంచం చూస్తే మీకు అర్థమవుతుంది సాంగ్స్ ఎలాంటి. గేమ్ చేంజర్ అనే మూవీ ఎంత అటర్ ఫ్లాప్ అయిందో ఎంతకు తెలుసు. బట్ అలాంటి టైంలో మన బుజ్జిబాబుకి అవకాశం ఇచ్చినట్టు రామ్ చరణ్ అంటే ఎంత గొప్ప అవకాశం ఒకసారి ఆలోచించండి. అలాగే డైరెక్టర్ మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఉప్పెన సినిమా తర్వాత నిజంగా నెక్స్ట్ మూవీ ఇంత పెద్ద యాక్టర్ తో ప్లాన్ చేశారంటే మరి ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇంత పెద్ద యాక్టర్స్, అలాగే మన జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి తిప్పాడు హీరోయిన్. మరి ఎలాంటి ఐడియాతో ఒకసారి చూడండి. జస్ట్ ఐడియాలే అలా ఉన్నాయి అంటే మరి రేపటి రోజున స్క్రీన్ 2 గంటలన్నర ఆలోచన ఎలా ఉన్నాయో మీ ఊహకు. మరిన్ని మూవీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మూవీ కంటెంట్ నచ్చితే నా దాంట్లో ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నాకు నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నెక్స్ట్ మంత్ 26th రిలీజ్ అవుతుంది. నాకు ఈ మూవీ చూసిన తర్వాత వైఫ్ ఏమో బాధ అనిపిస్తుంది, వైఫ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాధ అండ్ హ్యాపీనెస్ ఎందుకంటే కాస్త ముందుకెళ్ళక మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫోటో చూసి మీరు మోసపోదు, ఎందుకంటే మన తెలుగు యాక్టరే చూడడానికి బాలీవుడ్ లా ఉన్నాడు కానీ నిజంగా మన తెలుగు యాక్టర్. యాక్చువల్లీ ఈ మనిషి బాలీవుడ్ ఏదాల్సింది, బట్ ఇప్పుడు టాలీవుడ్ నేర్చున్నాడు. కానీ రాబోయే సంవత్సరంలో బాలీవుడ్ కాదు ప్రపంచాన్ని మొత్తం వెళ్తాడు. అసలు చిక్కన గారు నాకు చిన్న డౌట్, మీరు ఏం ప్లాన్ చేయాలనుకుంటారు? అసలు మన తెలుగు వాళ్ళని ఇలా చూపెట్టాలనుకుంటారు? అసలు మీరు ఏం ప్లాన్ చేస్తారు? నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకొక 500 రోజులు ఆ మధ్యలో ఉంది ఇంకా మూవీ రిలీజ్ కి. బట్ ఇప్పటి నుంచే మన బాలీవుడ్ లో ప్రమోషన్ మొదలు పెట్టాడు. బాలీవుడ్ కి సినిమా వచ్చిన తర్వాత నిజంగా ఉచ్చ పడుతుంది. నేను అనకూడదు యాక్చువల్లీ ఈ మాట, బట్ మన తెలుగు సినిమా అంత గర్వంగా, మన తెలుగు సినిమా ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే హక్కు మనకుంది. నిజంగా ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్టే ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడాల్సిందే. అలాగే వచ్చేసి మన జక్కన్న గారు నిజంగా ఇప్పుడు నుంచే ప్లాన్ చేస్తున్నారంటే మరి ఒకసారి ఆలోచించుకోండి. డైరెక్టర్ మైండ్ సెట్ ఎలా ఉండబోతుందో. చాలా మంది డైరెక్టర్స్ జస్ట్ మనం సినిమా తీసామా అక్కడితో అయిపోయింది, నెక్స్ట్ మూవీ మీద మనం ఫోకస్ చేసామా. బట్ ఈ డైరెక్టర్ మాత్రం మనం తీసిన సినిమా ప్రపంచం మొత్తం ఏదో ఒక రోజున గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో తీస్తాడు. అది ఇప్పుడు బాహుబలి మూవీ నుంచి స్టార్ట్ అయ్యింది. బాహుబలి ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడు, RRR ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. బట్ ఈ 2 సినిమాలు ఇండియా మొత్తం మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వచ్చే 3వ సినిమా భారతదేశం ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. నిజంగా ఇంటర్వ్యూతో మైండ్ బ్లాక్ చేశాడు. జెన్యున్ గా చెప్పాలంటే నేను ఇంకా ఇంటర్వ్యూ చూడలేదు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాం మీ అందరి కోసం. మరి మీరు ప్రతి ఒక్కరు ఎవరు మహేష్ బాబు ఫ్యాన్స్ నాకు కామెంట్ చేయండి. అలాగే ఆ వీడియో కోసం కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పెద్ది సినిమా అలాగే ఉస్తాద్ సినిమాకి వస్తే బాబాయ్ కొడుకు మధ్యలో జరిగింది యుద్ధం. నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేశా పెద్ది సినిమా వాయిదా పడదు, ఎక్కడ తగ్గుకోడు, ఎక్కడ వెనుకాడదు అనుకున్నా. బట్ నిజంగా బాబాయ్ కోసం మన రామ్ చరణ్ గారు వెనుకడిగేశారు. అలాగే ఆ మూవీ వచ్చింది కదా ఆయన మెగా ఫ్యాన్స్ కి, మెగా ఆడియన్స్ కి మనకి ట్రోల్ జరిగేవి, గొడవలు పడేవి వల్ల మైండ్ లో పెట్టుకొని. అలాగే ఆ మూవీకి ఇద్దరు ప్రొడ్యూసర్లు కూడా 2 ఒకటే ప్రొడక్షన్, మైత్రి వాళ్ళే ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి అందుకే ఒక మూవీని April 30న రిలీజ్ చేస్తున్నారు, ఇంకో మూవీ నెక్స్ట్ మంత్ 26. ఒకవైపు బాధ ఎందుకంటే మన పెద్ద సినిమా ఫస్ట్ టైం వెనుకడిగేసింది. ఎందుకంటే చిగిరి సాంగ్ ప్రపంచాన్ని మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూసి ఇలా చేశారు బుజ్జిబాబు గారు. అలాగే మళ్ళీ సినిమాతో నిజంగా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేమని. బట్ నిజంగా ప్రొడ్యూసర్ల వాళ్ళు, డైరెక్టర్లు అందరూ ఆలోచించి ఈ మూవీని వెనుకడిగడం జరిగింది. సంబర్ మనకు మధ్యలో ఈ మూవీ రాబోతుంది. సంబర్ స్టార్టింగ్ లో మన బాబాయ్ ఎంట్రిస్తున్నాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా నిజంగా ఇండియా మొత్తం కాదు, బట్ ఓజీ సినిమా ఇండియా మొత్తం ఆడింది కాబట్టి మనకు అంత కలెక్షన్ కనబడలేదు. నా 100% ప్రకారం ఈ సినిమా దాదాపు 100 కోట్ల పైనే కలెక్షన్ చేసే అవకాశం వెరీ హై. ఎందుకంటే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది. అలాగే మన హరిశంకర్ గారికి ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలా చూపెట్టాలి ఆడియన్స్ కి
తనకు తెలిసినంత ఏ డైరెక్టర్కు తెలియదు. ఎందుకంటే మనకి ఆ ఓజీ కూడా మనం చూసాం కానీ అది ఇండియా మొత్తం ఆడగా కూడా కలెక్షన్ అంత పెద్దగా కాదు. బట్ ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలు నాకు ఆ పోస్టర్ చూసిన తర్వాత మీరు చూడండి, ఆ పోస్టర్ గబ్బర్ సింగ్ వైఫ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ బోటింగ్ కానీ, ఆ ఏ స్టైల్ కానీ, మీరు వచ్చిన సాంగ్ కూడా చూస్తే అప్పట్లో గబ్బర్ సింగ్ పాట ఎంతో వైరల్ అయిందో, ఇప్పుడు దేకులే కేసాల ఆ పాట కూడా చాలా వైరల్ అయింది ఒకసారి మీరు ఆలోచిస్తే. బట్ ఈ సినిమాలో మాత్రం ఒక 2-3 ఇలాంటి సాంగ్స్ ఉన్నాయంట నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. అలాగే మన గబ్బర్ సింగ్ లో ఐటెం సాంగ్ ఎలా ఉందో మరి ఈ మూవీలో కూడా మేకర్స్ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు ఆ సాంగ్ వచ్చిన రోజు తెలుగు 2 రాష్ట్రాలు ఒకవైపు ఊపుతాయి. ఎందుకంటే అంత మంచి సాంగ్ హరిశంకర్ తెలుసు ఒక ఆడియన్స్ కి ఎలాంటి సాంగ్స్ కావాలి. మిస్టర్ బచ్చన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది సాంగ్స్ ఎలాంటి ఇచ్చాడు. నిజంగా హరిశంకర్ మూవీలో కథ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, సాంగ్స్ కూడా చాలా హిట్ అవుతాయి, మీరు బాగా గమనించండి. అలాగే మన పవర్ స్టార్ అన్న కూడా నిజంగా ఈ సినిమా చాలా గుర్తుడిపోయే సినిమా. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు మళ్ళీ కలిసి తీస్తున్నారు వీళ్ళిద్దరు. మరి ఎలా ఉండబోతుంది మీ ఊహకే వదిలేసిన. ఇంకొకటి వచ్చేసి బాధాకరం. పెద్ద సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్లు మీతో పాటు నేను కూడా చాలా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు రామ్ చరణ్ అన్న, బుజ్జిబాబు అన్న చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫేవరెట్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్ బుజ్జిబాబు అని నాకు అంత ఇష్టం. ఈ మూవీ వచ్చిన రోజు నిజంగా చెప్తున్నా ఇండియా గర్వంగా మాట్లాడుతున్నది. ఎందుకంటే ఒక త్రిపుర తర్వాత గేమ్ చేంజర్ అనే మూవీ ఎంత అటర్ ఫ్లాప్ అయిందో మీ అందరికి తెలుసు. బట్ అలాంటి టైంలో మన బుజ్జిబాబుకి అవకాశం ఇచ్చాడంటే రామ్ చరణ్ అంటే ఎంత గొప్ప అవకాశం ఒకసారి ఆలోచించండి. అలాగే డైరెక్టర్ మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఉప్పెన సినిమా తర్వాత నిజంగా నెక్స్ట్ మూవీ ఇంత పెద్ద యాక్టర్తో ప్లాన్ చేశారంటే మరి ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇంత పెద్ద యాక్టర్స్, అలాగే మన జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి దింపాడు హీరోయిన్. మరి ఎలాంటి ఐడియాలో ఒకసారి చూడండి. జస్ట్ ఐడియాలే అలా ఉన్నాయంటే మరి రేపటి రోజున స్క్రీన్ లో 2 గంటలన్నర ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ ఊహ విలువ చేస్తున్నాను. నిజంగా నాకు చాలా బాధాకరం. బట్ నిజంగా ఏం పెద్ద డిఫరెంట్ లేదు. జస్ట్ ఒక 1 మంత్ మాత్రమే మనం వెయిట్ చేయాలి. ఆ మధ్యలో మనకి సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ వచ్చే అవకాశం వెరీ 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 హై. నెక్స్ట్ మంత్ లో 100% సాంగ్ లేదంటే ట్రైలర్, టీజర్ ఈ మూడిట్లో ఖచ్చితంగా పెద్ద సినిమా నుంచి ఏదో ఒకటి వస్తుంది. జస్ట్ ఈ సినిమా వాయిదా పడడానికి పోస్ట్ ప్రొడక్షన్ వల్ల, అలాగే బాబాయ్ సినిమా వస్తుందనే ఉద్దేశంతో వాయిదా పడింది. బట్ ఎక్కడ మీరు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. పెద్ద సినిమాకి ఏ కోర్టు వచ్చినా తప్పుకోవాల్సింది. ఎందుకంటే అంత బాగుంటుంది సినిమా. అలాగే స్పోర్ట్స్ కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. నాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ చిగిరి సాంగ్ చూసి ఆ బ్యాక్ పట్టుకొని చూసి ఏదో రామ్ చరణ్ జెర్సీ సినిమాలో ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ పోస్టర్ చూసిన తర్వాత పూరా మెంటల్ గా పడుకున్నాడు. అంత పూరా మాస్ ఉన్నాడు. అలాగే నిజంగా మాస్ పోస్టర్ నిజంగా చుట్టూ జనాలు ఆ లుక్కి అసలు ఆ పోస్టర్ వేరుంది. నిజంగా కాస్ట్ మనకు మాత్రం చేతులెత్తి దండం పెట్టాలి, అంత గట్టిగా ప్లాన్ చేశారు. బట్ నిజంగా ఈ పోస్టర్ చూస్తున్నప్పుడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఇంతే మూవీ కంటెంట్. నెక్స్ట్ వీడియో కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ కంటెంట్ కోసం నా దాంట్లో ఎంకరేజ్